హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పుల్లట్లండి. అవును, ఎప్పుడో అప్పట్లో పూర్వకాలంలో వేసుకునేవాళ్ళు కదా. ఈరోజు అయితే నేను పుల్లట్లు వేస్తున్న బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. ఈ పిండి లైట్గా పులిచిన పిండి దాంతోనే వేస్తారు, బాగుంటుంది అనమాట. దాంట్లోకి వచ్చేసి ఇగోండి కొంచెం పసుపు, అలానే ఇగోండి జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్, అలానే పచ్చిమిర్చి. దీంట్లో కావాలనుకుంటే పచ్చెనపప్పు కూడా కొంతమంది నానబెట్టి వేస్తారండి. అవి ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే వేయట్లేదండి. కొంచెం అంటే కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ కొంచెం యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఎవరు తినట్లేదు ఈ దోశలు, అప్పట్లో అయితే తెగ తినేవాళ్ళు అంటండి. ఇది మంచిగా కలుపుకున్నాం కదా, ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాము. ఇదిగోండి ప్యాన్ కూడా పెట్టాను, క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను అనమాట. నాన్ స్టిక్ అయితే అవాయిడ్ చేశాను, తీసేసానండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాము. దోశ ప్యాన్ అయితే వేడైందండి. ఆనియన్ వేసాం కదా, కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాము. దీంట్లో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుందండి, మామిడికాయ పచ్చడి అయినా కానీ. అన్నీ ఇలానే వేస్తాను. ఇంకా నేనైతే ఈరోజు మామిడికాయ చట్నీతోటి తింటున్నాను. ఫైనల్గా అయితే పాతల కాలం నాటి పుల్లట్లు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు ఎవరైనా తిన్నారా? మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.